రాట్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. రాట్ గురించి కూడా ఏముంటుంది అది ఇంట్రెస్టింగ్ గా? రాటే కదా అనుకోక హరీష్, రాటికి కూడా మనలాగే మెదడు, గుండె, ఎముకలు, సర్వే సిస్టమ్ అన్నీ ఉంటాయి. అందుకే మనం ఇప్పుడు వాడతాం కదా చాలా రకాల మెడిసిన్స్, వాటిని ముందు రాటి మీద టెస్ట్ చేస్తారంట. ఒక్కసారి ఏదైనా ఎలుక ఒక ఇంట్లోకి ఎంటర్ అయిందంటే ఆ ఇంటికి సంబంధించిన బిల్డింగ్ మ్యాప్ మొత్తం ఎలుక తన మైండ్లో రిజిస్టర్ చేసేసుకుంటుందంట. ఈ ఎలుకలకి వాంతు చేసుకునే సిస్టమ్ తన బాడీలో లేదంట. అందుకని ఏదైనా కొత్త ఐటెం ట్రై చేసేటప్పుడు ఒక ఎలుక చిన్నది తింటుందంట. ఇన్ కేస్ ఆ ఎలుకకి ఏదైనా అయితే ఆ ఐటెంని వేరే ఎలుకలు టచ్ కూడా చేయవంట. చనిపోయిన ఎలుకలు, సిక్కుగా ఉన్న ఎలుకల దగ్గరికి వేరే ఎలుకలు అసలు రానే రావంట. ఎందుకు? డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా చాలా జాగ్రత్త తీసుకుంటాయంట. మనము కరోనా వచ్చినప్పుడు ఉన్నామే అలానా? అవునా హరీష్, ఇంకా ఈ ఎలుకలు మనలాగే తమ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయంట. ఏదైనా ప్రమాదం అనిపిస్తే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తన నోటితో పట్టుకుని షిఫ్ట్ చేస్తాయంట. అవునా డాడీ? మనకి చిన్నప్పుడు పళ్ళు పెరుగుతాయి హరీష్, అందుకే చిన్నపిల్లలు చూడు ఏదో ఒకటి కొరుకుతూ ఉంటారు. అలాగే ఈ ఎలుక కంట ఎప్పుడు పన్ను పెరుగుతూనే ఉంటదంట. అందుకే చూడు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కొరికేస్తా ఉంటది ఇంట్లో. నిజమే డాడీ. ఇలా మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న యానిమల్స్ మీద ఫుల్ వీడియో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చేశాను. నన్ను యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి.